ఫ్రెండ్స్, అందరికీ కోటి దీపారాధన ఉత్సవ శుభాకాంక్షలు. అందరూ కోటి దీపాల కార్యక్రమాన్ని విజయవంతంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్తీక మాసంలో జరుపుకోండి. మరియు మీకు వీలుంటే హైదరాబాద్ లో ఎన్టీ రామారావు గారి స్టేడియంలో 2024 నవంబర్ 9 నుండి నవంబర్ 25వ తేదీ వరకు జరిగే కోటి దీపాల మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, కోటి దీపాల విశిష్టత గురించి పూర్తిగా ఈ వీడియోలో వివరించాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. కార్తీక మాసంలో కోటి దీపాలు వెలిగించడం గొప్ప అదృష్టం. ముఖ్యంగా ఆడవాళ్లకు చాలా ఇష్టమైన కార్యక్రమం. ఎందుకంటే హిందూ ఆచారాల్లో ఒక ప్రత్యేక చర్య. కోటి దీపాలు చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. అజ్ఞానము నుండి జ్ఞాన మార్గములోకి మరియు చెడు నుండి సన్మార్గంలోకి మనిషి జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగి ఉంటుంది. కోటి దీపాల యొక్క భావన ఏమిటంటే, కోటి దీపాలను వెలిగించడం వలన ముక్కోటి దేవతలకు మన యొక్క భక్తి భావనను సమర్పించడం అని అర్థం. కోటి దీపాలు అపారమైన భక్తి మరియు ఆధ్యాత్మిక మేలుకొలుపును సూచిస్తుంది. పౌరాణిక నేపథ్యం కోటి దీపాల యొక్క అభ్యాసం హిందూ గ్రంథాలలో పాతుకుపోయింది. ఇక్కడ అనేక కథలు, దేవాలయాలు మరియు గృహాలలో దీపాల యొక్క ప్రాముఖ్యత నొక్కి చెబుతున్నాయి. పురాణాల నుండి కొన్ని ముఖ్యాంశాలను వివరిస్తారు. దీపం యొక్క ప్రాముఖ్యత. దీపాలను అగ్ని యొక్క ప్రాతినిధ్యంగా పరిగణిస్తారు. అగ్ని సృష్టి యొక్క 5 అంశాలలో ఒకటి మరియు మానవులను దైవంతో కలిపే మాధ్యమం. అగ్ని దైవిక శక్తిని సూచిస్తుంది. చీకటి మరియు ప్రతికూలతను తొలగిస్తుంది. పురాణ కథలలో దీపాల పూజ, భక్తితో ఒకే దీపం కూడా వెలిగించడం గొప్ప త్యాగాలు చేయడానికి సమానం అని నమ్ముతారు. పురాణాల నుండి వచ్చిన ఒక ప్రసిద్ధి కథ. గొప్ప సమర్పణలను భరించలేని పేద భక్తురాలు అనేక చిన్న మట్టి దీపాలను వెలిగించారు. మట్టి దీపాలను వెలిగించడం ద్వారా దేవతలను సంతోషపెట్టింది మరియు వారి ఇరువురి విధిని మార్చివేసింది. ఆ పేద భక్తురాలు విశ్వాసానికి దైవిక దయతో మంచి జీవితం లభించింది. కార్తీక దీపం దేవాలయంలోని నీటి కొలనులోను, దేవాలయం చుట్టూ మరియు ఖాళీ ప్రదేశంలో మహోన్నతమైన వేద పండితుల చేత కోటి దీపాలు వెలిగించినచో కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. ఈ రోజు భారతదేశం అంతటా ఉన్న దేవాలయాలు కోటి దీపాలు సంప్రదాయాన్ని దేవాలయాల్లో జరుపుకుంటారు. ముఖ్యముగా కార్తీక మాసం, నవరాత్రి మరియు దీపావళి వంటి ప్రత్యేక ఉత్సవాల్లో భక్తులు కోటి దీపాల వేడుకల్లో పాల్గొంటారు. మొత్తం ఆలయ ప్రాంగణాన్ని ప్రకాశిస్తారు. దేవుని పట్ల అంతులేని విశ్వాసం మరియు భక్తిని సూచిస్తుంది. కోటి దీపాలకు ప్రసిద్ధి చెందిన దేవాలయాలు: అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్, అరుణాచలేశ్వర స్వామి ఆలయం తమిళనాడు, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం కేరళ. కోటి దీపాలు హిందూ పురాణాలలో భక్తి మరియు కాంతి యొక్క రూపాంతర శక్తిని వివరిస్తుంది. ఆధ్యాత్మిక పద్ధతులను లోతైన భక్తి భావాలతో మిళితం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.